నవ్యాంధ్ర రథసారథిగా 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈటీవీతో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 సంవత్సరాలు దాటింది. పదవి చేపట్టే ముందు విభజన చట్టంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని, వీటన్నిటిని అధిగమించడానికి ఎంతో కష్టాలు పడాలని చెప్పేసి మీరు చెప్తూ వస్తున్నారు అనేక సమావేశాల్లో. ఈ 2 సంవత్సరాల్లో వీటిని ఏ మేరకు మీరు అధిగమించగలిగారు? మీరు ఒకసారి చూస్తే విభజన జరుగుతుంది అని తెలిసిన ఎక్కడికక్కడ ప్రజలు ఒక అభద్రతా భావానికి వచ్చారు. దానికి కారణం దగ్గర 56 నుంచి 2014 వరకు హైదరాబాద్లో ఉన్నాం. పెట్టుబడులన్నీ అక్కడే పెట్టాం. విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడే ఉన్నాయి. ఆదాయం కూడా అక్కడి నుంచి వస్తూ ఉంది. రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అదే మరి మేము కూడా పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా భవిష్యత్తు ఏంటి అని చాలా భయంకరమైన అభద్రతా భావానికి వచ్చారు. అందుకే మీరు చూస్తే ఆ లాస్ట్ డేస్లో ఎక్కడ చూసినా కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. అది అయిన తర్వాత ఒక నిశ్శబ్దమైన వాతావరణం జరిగిపోయిన తర్వాత ఒక నిశ్శబ్దమైన వాతావరణం వచ్చింది. అంటే ఒక అభద్రతాభావంతో ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితిలో అలాంటి ప్రభావం వచ్చింది. అప్పుడు నా దగ్గర కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దగ్గర 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, నా దగ్గర కూడా సమాచారం లేదు, ఇవ్వలేదు, మభ్య పెట్టారు. విభజనలో చేసిన ప్రతి ఒక్క పని కూడా ఒక హేతు పద్ధతి లేదు. ఎప్పుడైనా సరే ఇద్దరిని విభజన చేయాలనుకున్నప్పుడు ఇద్దరిని కూర్చొని మేము మంచి ఉద్దేశంతో ఈ సమస్య పరిష్కారం చేయాలనుకుంటున్నాం. ఎవరికి అన్యాయం చేయం, కానీ సమస్య పరిష్కారం కావాలి. ఇది వాస్తవాలు. ఇది అప్పులున్నాయి, ఇవి ఆస్తులున్నాయి, ఈ అవకాశాలున్నాయి, ఏం చేయాలని చెప్పండి మీరు అని పెద్ద మనుషులు కూర్చొని చేయాల్సింది. ఎప్పుడు అదే చేస్తారు. ఒక కుటుంబం కానీ ఏదైనా సరే ఇది వరకు చేస్తారు, ఒక కంపెనీ కానీ ఏదైనా కానీ. అది చేయకుండా ఇష్ట ప్రకారం చేశారు. అందులో మీరు చూస్తే జీతాలు, పెన్షన్లు జనాభా ప్రాతిపదిక, ఆస్తులు మాత్రం లొకేషన్ ప్రాతిపదిక, కరెంటు వాడకం మళ్ళా వాడకాన్ని బట్టి ఏ ప్రాంతంలో ఎక్కువ వాడితే ఆ ప్రాంతానికే ఇవ్వాలి. జనరేషన్ ఎక్కువ పర్లేదు, వాడకం బేసిస్ తీసుకున్నారు. ఇది చూసినప్పుడు ఇంకొక పక్కన రాజధాని లేకపోతే ఏ విధంగా కాంపన్సేట్ చేయాలో చెప్పకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టు పెట్టారు, 7 మండలాలు ఇక్కడ రాకుండా ఆ మండలం మళ్ళా తెలంగాణలో పెట్టారు. రాజధాని కోసం ఒక కమిటీ వేసి మళ్ళా కొత్త రాష్ట్రంలో సమస్య సృష్టించారు. అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక పద్ధతి లేకుండా చేసేశారు. ఈరోజు ఆ వాస్తవం మీరు చూస్తే ఆ రోజు చెప్పింది 47% ఆదాయం ఆంధ్రప్రదేశ్కి, 58% జనాభా. తెలంగాణకి 53% ఆదాయం, 42% జనాభా. ఈరోజు అవి వాస్తవాలను చెప్పడానికి మేము ఇంత కష్టపడితే ఫస్ట్ ఇయర్లో 50.3%కి మేము రీచ్ అయ్యాం. ఇక్కడ కష్టపడిన దానికి కానీ శ్రమ చేసిన దానికి కానీ 50.3% రీచ్ అయ్యాం. 50 జనాభా అంటే ఇంకా 8% తక్కువ ఉంది. తలసరి ఆదాయం ఈ సంవత్సరం చూస్తే ఇంత కష్టపడి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ గ్రోత్, 10.99% ఆంధ్రప్రదేశ్. అదే ఆల్ ఇండియా లెవెల్లో 7.6%. అది చూసిన తర్వాత కూడా 1,07,000 రూపాయలు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ 1,43,000, కర్ణాటక 1,45,000, తమిళనాడు 1,50,000 దగ్గర ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత అన్యాయం జరిగింది, ఏ విధంగా హేతుబద్ధత లేకుండా చేశారు. విభజన చట్టంలో పెట్టినట్టు కూడా లోపభూయిష్టంగా కూడా పెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి అనేకమైనటువంటి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, మామూలు పద్ధతిలో కాకుండా ఒక విభిన్న పద్ధతిలో పనిచేశాం.
అదే మనకి ఆలోచన విధానంలో ఒక నూతనమైన ఆలోచన తీసుకొచ్చాం. దాని పర్యవసానం మీరు చూస్తే హుదూద్ సైక్లోన్ వచ్చింది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అప్పుడు కూడా చెప్పాను. ఈ రాష్ట్రంలో సమస్యలు ఏంటి? గడిచిన 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తుఫాన్ వచ్చింది, 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఒక పక్క లోటు ఆదాయం, ఇంకొక పక్కన విపత్తులు కూడా విపరీతంగా రావడం, మూడో పక్కన అసలు రాజధానే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి రావడం, కాలేజీలు లేవు, యూనివర్సిటీస్ లేవు, నాణ్యమైన చదువుకోవడం లేదు, ఇండస్ట్రీస్ లేవు. ఇవన్నీ ఈరోజు ఇంకొక పక్కన చూస్తే 2 ఏళ్లుగా ఎంత ఇబ్బంది అంటే, హైదరాబాద్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో పాలన జరగాలి. 10 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ పరిపాలన జరగాలంటే ఇక్కడ లేకుండా అక్కడి నుంచి పరిపాలిస్తే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండదు. నేను చూపాను. నేను అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఫస్ట్ డే నేను ఇక్కడికి వచ్చినప్పుడు బస్సులో ఉన్నాను కొన్ని రోజులు. అక్కడి నుంచి ఈ బిల్డింగ్ పూర్తి చేసుకుని ఉంటే తప్ప కావని పూర్తి చేశాను. బస్సుల నుంచే పరిపాలన సాగించాను. మళ్ళీ నేను ఆఫీస్ కట్టుకున్నా, నా మీటింగ్ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? హైదరాబాద్ నుంచి మీటింగ్కి వచ్చి మీటింగ్ చూసుకుని మళ్ళీ హైదరాబాద్ పోవాలి పని చేయాలంటే. ఎంత డిఫికల్ట్ చూడండి. సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ, ఇంకొకరు, అందరూ కూడా. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాధాన్యత రంగాలైన ఇది వ్యవసాయం కానివ్వండి, ఆర్థికాభివృద్ధిలో కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, విద్యుత్ రంగం కానివ్వండి, వీటిల్లో ఎటువంటి ప్రగతిని మీరు సాధించగలిగారు? ఇన్ని కన్స్ట్రైంట్స్ లో, ఇన్ని ఇబ్బందుల్లో ఆ రోజు కరెంటు మీరు చూసినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కొరత. అంత మునుపు కొన్ని వేల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సిక్కైపోయినాయి. ఇండ్లకు కరెంటు లేదు, వ్యవసాయానికి కరెంటు లేదు, అన్ని ఇబ్బందులే. అక్కడి నుంచి ఆలోచించి పిఎల్ఎఫ్ పెంచాం. అంటే సమర్థత, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అన్ని ప్రాజెక్టులో అవి సమర్థత పెంచాం. కొంత బయట నుంచి కొన్నాం. ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా సప్లై చేసి మనం 1 మంత్ లోపల ఎంత కరెంట్ అవసరమో అంత కరెంట్ ఇవ్వగలిగాం. ఈరోజు కరెంట్ సర్ప్లస్కు మిగులు కరెంటుకు రీచ్ అయ్యాం. ఈరోజు ఏ పారామీటర్ తీసుకున్నా ఆల్ ఇండియా లెవెల్లో మనం నెంబర్ 1 వచ్చాం. 6 అవార్డులు ఇచ్చారు. ఆ ఒక్క డిపార్ట్మెంట్లోనే 6 అవార్డులు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు నాకుండే అనుభవంతో ఉపయోగించి ఈరోజు ఆ డిపార్ట్మెంట్ని టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాం. వ్యవసాయం పోయిన సంవత్సరం వర్షపాతం తక్కువ, ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ అయినా కూడా వ్యవసాయంలో గ్రోత్ తగ్గిన, పండ్ల తోటల్లో, డైరీలో, చేపల పెంపకంలో, లేకుంటే గొర్రెల పెంపకం ఇవన్నీ కవర్ చేసి దాన్ని కూడా కొంతవరకు అధిగమించగలిగాం. అందుకనే నీళ్ల కొరత అన్ని సమస్యల పరిష్కారం చేశాము. మీరు ఒక పక్కన చూస్తే ఎరువులు, విత్తనాలు, భూసార పరీక్ష, ఎక్స్టెన్షన్ అన్ని కూడా పొజిషన్ చేశాం. నీళ్లు ఎప్పుడైతే కరువు వచ్చిందో అక్కడ నీళ్లు రాకపోతే, కృష్ణాలో నీళ్లు రాకపోతే నాగార్ సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పూర్తిగా పంట వేయలేకపోయాం. ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు ఏం చేశామంటే ఒక సంవత్సరంలో రికార్డ్ టైంలో పట్టిసీమ పూర్తి చేశాం. గోదావరి, కృష్ణ 2 నదులు అనుసంధానం చేశాం. రేపు 9వ తారీఖు డేట్ ఇచ్చాను. 9కి అంతా కూడా కంప్లీట్ అవుతుంది. పట్టిసీమ చిన్న చిన్న కాలువలన్నీ కూడా పూర్తి చేయిస్తున్నాం. నీళ్లు వస్తానే గోదావరిలో 14 మీటర్లు వస్తానే నీళ్లు లిఫ్ట్ చేస్తాం. అక్కడి నుంచి 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే, కృష్ణా డెల్టాలో వాడే నీటిని శ్రీశైలం ద్వారా కరువు ప్రాంతాలకు మళ్లిస్తే అక్కడ కరువు ప్రాంతాలు బాగుపడతాయి. ఇక్కడ కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాం. కానీ పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే. దాని మీద ఇప్పుడు అదనంగా ఖర్చు పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం లేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏమంటారంటే విమర్శ చేసేవాడికి అనునిత్యం ఏదో ఒకటి చేయాలి. తాగేదానికి నీళ్లు లేకపోతే 1 సంవత్సరం అనుసంధానం చేసి 8 టీఎంసీ నీళ్లు తీసుకొస్తే మనకు కలిసి వచ్చింది పంట 2,500 కోట్ల రూపాయలు చేసే పంట. లైఫ్ సేవింగ్ ఇవ్వగలిగాం. ఒక్క తడితో పంటంతా కాపాడుకుని ఎప్పుడూ రానటువంటి దిగుబడి వచ్చింది.
మనం ఖర్చు పెట్టింది 1300 కోట్లు, ఆ ప్రాంతం ఖర్చు పెడితే మనకు వచ్చింది ఈ బెనిఫిట్ దాదాపు రెట్టింపు ఒక్కసారి వచ్చింది. అది కరువు సమయంలో వచ్చింది. ఈ 100 టీఎంసీ నీళ్లు అక్కడ తీసుకెళ్తే ఎన్ని లక్షల ఎకరాలకు ఇవ్వచ్చు? దగ్గర 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ అయితే 20 లక్షలకు ఇచ్చే అవకాశం వస్తుంది. రాయలసీమలో 10 నుంచి 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఎంత పంట వస్తుంది? రెండోది తాగేది నీళ్ళు ఎట్లా వస్తాయి? అందుకే మీరు చూస్తే నేను హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నాను. దట్ ఈజ్ ఇంపార్టెంట్ గా నేను చేసిన పని నీరు ప్రగతి ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నాను. దీనికి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం. ఈరోజు ఇప్పటికే ఒక 2 లక్షల ఫామ్ పాండ్స్ అంటే పంట కుంటలని పంట సంజీవిని కింద అవన్నీ పూర్తయి శాంక్షన్ చేసింది 6 లక్షలు చేశారు. ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతున్నాం. కానీ విద్యుత్ రంగంలో మీరు ఇందా ప్రస్తావించారు, బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించడం జరిగింది, దీనికి అవార్డ్స్ కూడా వచ్చాయని. కానీ ఇటు పారిశ్రామిక అవసరాలకు కానివ్వండి, వినియోగానికి కానివ్వండి, దాన్ని ప్రత్యేకించి ఇటు వ్యవసాయ రంగానికి సపరేట్ చేసి వీళ్ళకి సపరేట్ ఫీడర్స్ పెట్టి 9 గంటలు నిరాటంకంగా విద్యుత్ సప్లై చేయడంలో ఎందుకు మీరు అచరవ ప్రదర్శించడం లేదు? మనం వ్యవసాయానికి ఎంత కావాలనో అంత కరెంటు నిరాటంగా ఇస్తున్నాం. ఇండస్ట్రీకి 24 గంటలు, ఇండ్లకు 24 గంటలు ఇస్తున్నాం. మీరు చెప్పింది అది ఇప్పటికే జరుగుతూ ఉంది. అవసరం అక్కడక్కడ అవసరమైతే సెపరేట్ చేయొచ్చు ఫీడర్స్. అది పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే కరెంట్ ఇస్తున్నాం కాబట్టి. ఆ ఫీడర్లో ఎక్కడైతే అవసరం ఉందో అగ్రికల్చర్ ఫీడర్స్కి అగ్రికల్చర్కి ఇస్తున్నాం, ఇండస్ట్రీ ఫీడర్కి ఇండస్ట్రీకి 24 గంటలు ఇస్తున్నాం, ఇండ్ల మీద కూడా ఇస్తున్నాం. మీకు ఆ సమస్య ఎక్కడా రావడం లేదు. ఈరోజు మేము నీరు ప్రగతి తీసుకున్న తర్వాత భూగర్భ జలాలు పెరిగాయి. భూగర్భ జలాలు పెరిగిన తర్వాత మేము కొన్ని వేల పవర్ కనెక్షన్స్ అగ్రికల్చర్కి ఇచ్చినా కానీ కరెంటు వాడకం తగ్గుతా ఉంది, పెరగడం లేదు, అక్కడికే ఉంది. దానికి కారణం భూగర్భ జలాలు పెరిగాయి, కరెంటు వాడకం తగ్గింది. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఉదుగు సైక్లోన్ ఉంది, 8 రోజులు అటెండ్ కాగలిగాం. ఇంకొక గోదావరి పుష్కరాలు ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ గా చేయగలిగాం. ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ కింద నరేగా, దానికి 13th, 14th ఫైనాన్స్ కమిషన్, అదే మరి అన్ని డబ్బులను కూడా క్షేత్రస్థాయిలో ఒక పద్ధతి ప్రకారం ఉపయోగిస్తున్నాం. లేబర్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్, పనులు కూడా అనుసంధానం చేస్తున్నాం. పంట కుంటలు కానీ, ఇంకొక పక్కన తీసుకుంటే సిమెంట్ రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు, మనం అంగన్వాడీ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక పద్ధతి ప్రకారం పోతారు. ఒక పక్క ఆస్తులు క్రియేట్ చేస్తున్నాం, ఒక పక్క ఉపాధి క్రియేట్. కానీ ఒకసారి పారిశ్రామిక రంగాన్ని ఒకసారి చూసినట్టయితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా దేశాల్లో పర్యటించారు. అటు జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, దావోస్ కానివ్వండి, ఇట్లా వాటితో పాటు రాష్ట్రంలో కూడా అనేక మంది పారిశ్రామిక అధిపతులను పిలిచి మీటింగ్స్ ఏర్పాటు చేసి పెట్టుబడులకి మీరు ఆహ్వానం చేశారు. అయితే ఏ మేరకు ఇవి సఫలీకృతం అయ్యాయి, ఎన్ని వచ్చాయి, ఇంకా రాబోయే ఎన్ని రోజుల్లో ఇవన్నీ మనకి వచ్చేదానికి అవకాశం ఉంది? మన దగ్గర పెట్టుబడులు పెట్టరు, ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్ లో కూడా కొన్ని ఇండస్ట్రీలకి రాయితీలు ఇచ్చారు. కానీ అవి కూడా మనకు పూర్తిగా ఇవ్వలేదు. అయినప్పటికీ నేను ప్రపంచం అంతా తిరగడం, వాళ్ళందరినీ మెప్పించడం, మొదటిసారి 2 ప్రాంతాల నుంచి పరిపాలన చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం చేసేదానికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రం. మనకంటే ముందుండేది గుజరాత్, ఓన్లీ 1%. అది ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఒక నమ్మకం కల్పించే చర్య. అందుకే ఇటీవల విశాఖపట్నంలో సిఐ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టినప్పుడు 4,70,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేసుకున్నారు. దానిపైన ఇప్పుడు అన్ని వర్కౌట్ చేస్తున్నాం. జనరల్ గా పెట్టుబడులు పెట్టినప్పుడు లేదంటే ఇలాంటి ఎంఓయూలు చేసినప్పుడు అన్ని కూడా మెటీరియల్స్ కావు, 20%, 30% అవుతాయి. దీన్ని మాక్సిమం 50%, 60%, 70% చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక నమ్మకం ఉంది, మాక్సిమం అప్లై చేస్తాం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు పూర్తి కావడంలో కేంద్రం నుంచి మీకు ఎటువంటి సహాయం అందుతా ఉంది? ఏదైతే ఈరోజు మనం చూస్తే
బైఫర్కేషన్ అయినప్పుడు ఒక అసెస్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తక్కువ ఆదాయం వస్తుంది, ఫస్ట్ ఇయర్లోనే 16,000 కోట్ల రూపాయలు లోటు వస్తుంది కాబట్టి ఈ 16,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఆనాడు గవర్నెన్స్ పరిపాలనలో రికమెండ్ చేసి పంపించారు. అది పార్లమెంట్లో కూడా హామీ ఇచ్చారు. మాకు దాని మీద వచ్చింది 2,800 కోట్లు వచ్చాయి. అవును. అది కాకుండా రాజధాని కోసం మేము ఎన్ని బిల్డింగ్స్ కానీ మేము ఇస్తామని చెప్పాము. మాకు రెండూ కలిపి విజయవాడ గుంటూరు 1000 కోట్లు, అది కాకుండా ఇంకొక 1000 కోట్లు వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకి మొత్తం జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఆ 7 మండలాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆ మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. దానివల్ల సమస్య కొంతవరకు పరిష్కార మార్గాన్ని చూపింది. ఆ తర్వాత ఇప్పటికి మేము ఖర్చు పెట్టినంత చూసుకుంటే వాళ్ళు ఇచ్చింది 850 కోట్లు ఆ ప్రాంతంలో ఇచ్చారు. మేము ఇప్పటికే 1,500 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాము. అదొక పక్క ఉంది. రైల్వే జోన్ ఇంకా రాలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయల చొప్పున 2 సార్లు ఇచ్చారు. 100 కోట్లు అయింది. 7 జిల్లాలకు 700 కోట్లు వచ్చింది. దాని మీద మేము ఇంకా ఎక్కువ అడిగాం. మినిమం కొన్ని రాష్ట్రాలకైతే ఎక్కువ ఇచ్చారు. మాకు కనీసం 200 కోట్లని ఇమ్మన్నాం. ఇప్పటికి ఇచ్చింది 50 కోట్లు ఇచ్చారు. ఏదైతే ఆ రోజు ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత దీనివల్ల కూడా సమస్య పరిష్కారం కాదు. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం ఆదాయం అంతా హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఆదాయ వనరులు సమీకరించాలంటే వీళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఆ రోజు అపోజిషన్లో ఉండే బీజేపీ చెప్పారు. అందరూ ఫైట్ చేశారు. చేసిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అది ఇంకా రాలేదు. ఎందుకని దాని మీద ఎన్ని మీనమేషాలు ఏమిటి? ఒకవైపు ప్రధానమంత్రి గారు చెప్పారు, మీరు అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు, ఆర్థిక మంత్రి గారిని కలిశారు, ఒకవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారితో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అటువైపు నుంచి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కొంతమంది ప్రకటన చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నేనేం చెప్పానంటే మా సమస్యని మీరు ప్రత్యేకంగా చూడాలి. నిన్న కూడా అమిత్ షా గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పుడు విధానం, చాలా దారుణంగా నీచంగా ప్రవర్తించారు. దానివల్ల ప్రజలు కూడా వాళ్ళు పనిష్ చేశారు. ఈరోజు 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అయితే ప్రజలకు ఈరోజు ఒక తీవ్రంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. మాకు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అనే బాధ ఉంది, ఆవేదన ఉంది, కోపం ఉంది. ఇప్పుడు ఒక నమ్మకం తెలుగుదేశం మీద, అదే మరిగా ఆల్ ఇండియా లెవెల్లో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పైన ఉంది. ఆ నమ్మకాన్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయం నేను చెప్తాను. ఇక్కడ నేను అడిగింది మీకు, ఏవైతే బైఫర్కేషన్ చట్టంలో పెట్టారో ఒకసారి చూసుకొని మేము సౌత్ ఇండియాలో ఎక్కడున్నామో ఒకసారి అసెస్ చేసి మాకు అన్యాయం జరిగిందా లేదా, మేము అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మీరు చేయూతనివ్వాలన్నా లేదా, అది మీరు ఆలోచించాలి. ఆ న్యాయం మాకు చేయండి. నేను అడిగేది అన్డ్యూ అడ్వాంటేజ్ అడగడం లేదు. అందరితో సమానంగా వచ్చిన తర్వాత నాకు ప్రత్యేకంగా నిధులు అడగలేదు. మేము కష్టపడుకుంటాం, శ్రమ చేస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం. మీరు చేయూతనిస్తే రేపు రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధికి మేము భాగస్వాములు అవుతాం అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అది ప్రత్యేక హోదా, లేకపోతే స్పెషల్ ప్యాకేజ్, లేకపోతే బైఫర్కేషన్లో పెట్టినట్టు ఇవన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. అన్ని రాష్ట్రాలతో సమానంగా మమ్మల్ని చూడొద్దండి. మేము ఆ రోజు విభజన కావాలని మేము కోరుకోలేదు. నష్టపోతున్నామని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేశారు. కామన్ సెన్స్ ఆలోచన చేసి ఇంత నష్టం జరుగుతుంది, ఎట్లుంటాం మేమని చెప్పి బాధపడ్డారు కాబట్టే, అన్యాయం చేశారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించారు. కానీ వాళ్ళ యొక్క ఆ కసిని తీర్చుకోగలిగారు. కానీ కష్టం మాత్రం పోలేదు. ఆ కష్టం తీరాలంటే, మళ్ళా న్యాయం జరగాలంటే, న్యాయం జరిగిందని ప్రజలు భావించాలంటే కేంద్రం ఉదారంగా ముందుకొచ్చి అన్ని జరగాలి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వగలిగితే రాష్ట్రంలో కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా ప్రశ్నిస్తున్నాయి. నేనేమంటానంటే, నేను రాజకీయం చేయదలుచుకోలేదు. నేను చాలా స్పష్టంగా అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, రేపు కూడా చెప్తాను.
అన్యాయం చేసిన వ్యక్తులు, పాపాలు చేసిన వ్యక్తులు ఈరోజు ముసలి కన్నుడు గారుస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదే కాకుండా మభ్య పెట్టడానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చెప్పడం నేను తప్పకుండా ప్రత్యేక హోదా వస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో, కేంద్ర ఇచ్చే పథకాల్లో 90% గ్రాంట్ ఇస్తారు, 10% లోన్ ఇస్తారు. మనం స్టేట్ పెట్టుకోవాలి. రెండోది ఈఏపీ ప్రాజెక్టులకు వచ్చే డబ్బులు 90% గ్రాంట్ వస్తుంది, 10% మనం పెట్టుకోవాలి. అదే మరి ఎన్ని ఈఏపీ ప్రాజెక్టులు ఇస్తారని మళ్ళా కేంద్రం పైన ఆధారపడుతుంది. మీకు ప్రత్యేక హోదా ఇచ్చాం 5 ఏళ్లు, మేము ఈఏపీ ఏమి ఇవ్వలేదు, నాకు వచ్చేది ఏముంది? ఒక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తప్ప. ఇటీవల కాలంలో ఇది కూడా తీసేశారు. ఇప్పుడు ఏం పెట్టారు? ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి, ఆ హిల్లీ స్టేట్స్ కి వర్తిస్తున్న విధంగా ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. దానికి కూడా జీఎస్టీ వస్తా ఉంది కాబట్టి ఇండస్ట్రీకి మేము ఇన్సెంటివ్స్ ఎవరికి ఇవ్వడం లేదు, మళ్ళీ పెట్టారు. వాళ్ళకి ఇచ్చింది కూడా నెక్స్ట్ జూన్ కంతా, మార్చి కంతా అయిపోతుంది. ఇలాంటివన్నీ వాస్తవాలు ఉంటాయి. దీన్ని మభ్యపెట్టే విధంగా ప్రతిపక్షాలు కావాలని ఇది చేశారంటే ఎవరు వీళ్ళు? ఆ రోజు పాపం చేసిన పార్టీ ఒకటి, ఆ పాపంలో కుట్రలో భాగస్వామ్యం ఇంకొక పార్టీ. ఈ రెండు పార్టీలు ఈరోజు ముసలి కన్నీళ్లు గారిస్తే కరెక్ట్ కాదు. ఈరోజు నాకంటే ఎక్కువ ఆనందపడేవాడు ఇవన్నీ వస్తే ఇంకొకటి లేరు. పరిపాలన చేసేవాడికి లోతెంతో తెలుస్తుంది నాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మరింత దృఢంగా గట్టిగా వ్యవహరించగలిగితే ఇంకా విజయాలు సాధించవచ్చు. ఈ ప్రత్యేక హోదాతో పాటు అనేక వస్తాయని చెప్పి కూడా అంటున్నారు. నిజమే. నాకు ఆశ ఉన్నదా? వస్తే ఎవరు ఎక్కువ ఫ్లెక్సిబుల్ రిలీఫ్ వస్తుంది ప్రజల కంటే నాకు కాదా? కేంద్రం ఒక 10,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు తీసుకొచ్చి ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయను. కేంద్రం మనం చెప్పినటువంటి ప్రత్యేక హోదా ఇస్తే దానివల్ల లాభం వస్తే ఇంకా ముందు దూసుకుపోవడానికి అవకాశం ఉంది కదా. అంటే నాకు మనసులో కానీ బయట కానీ ఏ విధంగా సాధించాలని నాకు కోరిక ఉండదు, ఆలోచన ఆవేదన ఉండదు. కానీ నాకుండే ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడగొట్టాలి, నేను వాళ్ళు తిట్టాలి. తిడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమి ఇవ్వకపోతే ఇక్కడ పని జరగకూడదు, రాష్ట్రం అభివృద్ధి జరగకపోతే మనల్ని తిట్టాలి. ఇది దురుద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం ఆ రోజు చెప్తాను. 20 సార్లు ఎందుకు పోయాను నేను కేంద్రం దగ్గరికి? నిన్న కూడా రాజ్యసభ ఎందుకు ఇచ్చారు కేంద్రానికి, బీజేపీకి? రాష్ట్రానికి న్యాయం కోసమే కదా. మేము 10 ఏళ్ళు ఆ పొజిషన్లో ఉన్నాం. మా వాళ్ళు కూడా కోరికలు ఉన్నాయి, సీట్లు కావాలని. ఒక మిత్రధర్మం. వాళ్ళు కూడా ఒక మంత్రి సురేష్ ప్రభు మంచి వ్యక్తి, అమిత్ షా గారు అడిగిన తర్వాత వాళ్ళు కూడా అకామిడేట్ చేసుకోవడం అడిగారు. మంత్రులను అకామిడేట్ చేయలేకపోతున్నాను. నేను కూడా ఉదాహరణగా ముందుకు పోయాను. 2 విధాల ఇద్దరికి ఉపయోగపడతాను. నేను ఇవన్నీ చేస్తే నన్ను విమర్శించడానికి వాళ్ళకి అర్హత ఎక్కడుందని అడుగుతున్నాను. కానీ మీరు అనేక సందర్భాల్లో కేంద్రంతో సయోధ్యతో మెలిగితేనే రాష్ట్రానికి ఉపయోగాలు ఉంటాయని చెప్తూ వచ్చారు. ఆ మేరకే మీరు వ్యవహార సరళితో సాగుతూ ఉంది. దీనికి ఎంతవరకు ఫలితాలు సాధించారు? నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఈరోజు కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు నువ్వు స్పష్టంగా ఇద్దరిని కూర్చొని ఇది మీకు ఇస్తున్నాం, ఇది మీకు ఇస్తున్నాం, ఇద్దరికి అన్యాయం జరగలేదు, ఇక్కడి నుంచి మీరు కష్టపడకుండా ఉంటే నేను ఇప్పుడు అడుక్కునే కాదులే కదా. ఎక్కడిచ్చారు మీరు ఆ స్పష్టత? మీరు ఇవ్వలేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు ఆ కుట్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి కాలేదనుకోండి, ఈ వాద రాలేదు. రెండోది, నేను ఎవ్రీ టైం పోయినప్పుడంతా అడిగి ఈరోజు అన్ని రాష్ట్రాలతో సమానంగా, అన్ని రాష్ట్రాల కంటే కొంచెం ఎక్కువ మినగా 1-2 పనులు కావచ్చు, అవి మనం చేసే విధానం వల్ల ఆ పనులు అవుతాయి. కానీ ప్రధానంగా విభజన చట్టంలో ఉండేటివి అదే మరిగా మనం అందరితో సమానంగా నిలదొక్కునే వరకు హెల్ప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. దానిపైన నేను డిమాండ్ చేస్తున్నా, అడుగుతున్నా, పోయినప్పుడు పరిశీలన చేస్తున్నా. ఎట్టి పరిస్థితులు రాజీ పడకుండా ముందుకు పోతున్నా. గత ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు అవినీతి మీద మీరు అనేక ఆరోపణలు చేశారు. పుస్తకాలు కూడా వేసి మీరు ఢిల్లీ వరకు దాన్ని తీసుకెళ్లగలిగారు. మీరు చేసిన మహాపాదయాత్రలో సైతం అనేక సమావేశాల్లో దీని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు అవినీతిని అరికట్టడంలో ఎటువంటి
మరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అక్కడ కొన్ని విమర్శలు వస్తూనే ఉన్నాయి. మీరు అవినీతికి వ్యతిరేకంగా కమిటీని కూడా వేశారు. వాటి సమావేశాలు ఎలా అవుతుంది, దీన్ని అరికట్టడంలో ఎంతవరకు మీరు ముందుకెళ్ళామని భావిస్తున్నారు? ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఒక పద్ధతి ప్రకారం మీరు ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడే కాదు, తెలుగుదేశానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటాం. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అవినీతికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు, భ్రష్టు పట్టించారు. ఈరోజు మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 ఛార్జ్షీట్లు వేసి 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ నిర్ధారణ చేశారు. దానిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అటాచ్ చేశారు. ఆ రోజు నేను చెప్పింది ప్రజాధనం దుర్వినియోగం అయింది, మళ్ళీ ఆ ప్రజాధనాన్ని ప్రత్యేక కోర్టు ద్వారా అటాచ్ చేసి మళ్ళా ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడతాను నేను చాలా స్పష్టంగా దాన్ని నేను కట్టుబడి ఉన్నాను. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ఆరోపణలు ఏమన్నా కానీ ఒక కన్నదార గనులని తీసుకోవటం తప్పితే ఇంకా మిగతా వాటిల్లో ఎందుకు మీరు పురోగతి సాధించలేకపోతున్నారు? అవన్నీ కూడా చేస్తున్నాం. మాకు ప్రత్యేక కోర్టు రాకపోతే మేమేం చేయలేము. ఇప్పుడు ప్రత్యేక కోర్టు వచ్చింది, నోటిఫై చేస్తున్నాం. ఏవేవి ఉన్నాయో సాక్ష్యాధారాలు తీసుకొని అన్ని ఆస్తులు కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను టెక్నాలజీ సపోర్ట్ పెట్టి ఎక్కడికక్కడ మొత్తం ప్రక్షాళన చేశాను. ఒకప్పుడు మీరు పెన్షన్లు దెయ్యాలు తీసుకుంటే ఈరోజు చెప్పండి, ఒక్కడిక్కడ ఒక పెన్షన్ మిస్యూజ్ అయింది చెప్పండి నాకు. ఒకప్పుడు ఫేర్ ప్రైస్ షాపుల్లో ఇష్టానుసారంగా మిగిలింది ఎవడిపాటు కూడా అమ్ముకునేవాళ్ళు. ఈరోజు ఒక్క 5 గ్రాముల బియ్యం తక్కువ ఇవ్వడం కానీ మిస్యూజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకప్పుడు ఇష్టానుసారంగా ఎస్టిమేట్స్ వేసి ఎక్కడికక్కడ దోచుకుని ఎక్కడ పనులు అమలు చేశారు. కంట్రోల్ ఎవరిది. అదే మనకి ఈరోజు నేను టెక్నాలజీ ఉపయోగించడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క ఇష్యూకి వెళ్ళాను. వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటి? పట్టిసీమలో అవినీతి. ఏం జరిగిందంటే పట్టిసీమలో అవినీతి 1 year లో గిన్నెస్ రికార్డు ఎక్కే విధంగా మేము కంప్లీట్ చేయగలిగాం. రాజధానిలో అవినీతి. ఏంటి రాజధానిలో అవినీతి? ఏం జరుగుతుంది? రాజధానిలో రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ఇప్పుడు డెవలప్ చేసి మీకు ప్లాట్లు ఇవ్వాలి. ఇంకా అది ఇవ్వకమునిపే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఎవరు నమ్ముతాడండి? అంటే అవినీతి పరుడికి ఏది చూసినా అవినీతిగా కనపడొస్తా ఉంది. రైతులు చెప్పారు ఎట్లా అవినీతి జరుగుతుంది ఇంట్లో, ఎందుకు మీరు మరి మాట్లాడుతా అంటే ఇనే పరిస్థితి లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక అవినీతి పరుడు దొంగే దొంగ అని అడిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటారు, నమ్మరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ రోజు అన్ని కూడా డిస్క్రిషనరీ కోటా తీసేస్తున్నాను. ఉదాహరణకు ఒకప్పుడు హైదరాబాద్ ఇదే మరి నా మీద ఆరోపణలు చేస్తే మొత్తం బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా స్టాండర్డైజ్ చేశాను. ఆ రోజు ఎవ్వరికి అక్కర్లేదు. ఉదాహరణకు కడాను వక్ఫ్ బోర్డు ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చాం కాబట్టి మళ్ళా అసెంబ్లీలో చట్టాన్ని మారిస్తే తప్ప అవకాశం పని తీసుకొచ్చాను. ఇక్కడ ఈరోజు చేస్తే ఆల్ బిల్డింగ్ ప్లాన్స్ ఆన్లైన్లో పెట్టాను. హెల్త్ విషయాలు అన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాం. మీ ఇంటికి మీ భూమి పెట్టి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్తో ప్రక్షాళన చేసి సర్టిఫికెట్స్ అవసరం లేదని చెప్పి పెడుతున్నాం. ఇలాంటివి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు ఎక్కడన్నా 1-2 గారు ఉంటే ఫర్మ్గా డీల్ చేస్తాం. అవినీతి పనులు ఉపేక్షించాం, ఇంకా గట్టిగా ఉంటాం. వాళ్ళకేంటంటే ఏదీ లేదు కాబట్టి ఇప్పుడు నా మీద సంక్షేమ కార్యక్రమాలు విమర్శ చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఇంత కష్టాల్లో కూడా ముమ్మరంగా చేస్తున్నాం, దాని మీద విమర్శ చేయలేదు. రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేశాను. ఇంకేం చేయాలి? ఏదో వేగ్గా కాకబుర్లు మాట్లాడితే నమ్మతారనుకుంటున్నారు. అది కూడా వాళ్ళ కాదు. కానీ గనులు కానీ ఇటువంటివి కానీ లీజ్కి ఇచ్చేటప్పుడు గతంలో ఒక గోప్యమైన విధానం ఉండేది, ఎన్నో రకాలుగా అవకతవకలు జరిగాయని మీరు చెప్పారు. ప్రస్తుతం మీరు వాటిని పారదర్శకంగా ఇవ్వడంలో ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు? ఇప్పుడు మీరు చూశారు కదా, వెరైటీస్ అన్ని టేక్ ఓవర్ చేశాం.
ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎక్స్ప్లోర్ చేసి ఎవరికి ఇస్తున్నాం? ఇంటర్నేషనల్ మార్కెట్లో టెండర్స్ పిలిచి, ఆ టెండర్లు కూడా ఆన్లైన్లో పిలిచి మేము ఇస్తున్నాం. ఎవరైనా చూసుకోవచ్చు. అది ఆ రోజు ఏమీ రానటువంటి వెరైటీస్లో ఇప్పుడు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. నిన్న మీరు చూశారు, నేను శాండ్ విషయం, ఇసుక విషయంలో ఒక విధానం తీసుకొచ్చాను. ఆ విధానాన్ని కొంతమంది దుర్వినియోగం చేశారు. నేను అందుకనే ఆలోచించి ఏం చేశాను, మొత్తం ఇసుక ఫ్రీగా ఇస్తాను. అది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అదే మరి ఈరోజు ఏ మైనింగ్ కూడా ప్రతి ఒక్క దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు అన్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకా కొన్ని చేయాలి. బీచ్ శాండ్ కానీ ఇంకోటి కానీ అన్ని కూడా అవన్నీ ప్రక్షాళన చేస్తాం. అందులో కూడా మనకి టైం తక్కువ. ఎర్రచందనం ఉంది, మీరు చూస్తున్న సవాలుగా మారింది ఈ స్మగ్లర్స్ అంతా. దానికి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చాం. ఆ చట్ట ప్రకారం ఎవరైతే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళ ఆస్తులు కూడా కన్ఫిస్కేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళని ఎవరిని మనం ప్రూవ్ చేయక్కర్లేదు. వాడు స్మగ్లింగ్ చేయని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ ఆదాయం అని ఆ చట్టం తీసుకొచ్చి నోటిఫై చేశాం. తప్పకుండా తొందరనే చర్య ప్రారంభమవుతుంది. అంటే రాష్ట్రంలో ఒక పంది కుక్కలు మారి ప్రవర్తించారు. చాలా భయంకరంగా చేశారు. అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ అలవాటు ప్రకారం ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే కొంచెం టైం పడతా ఉంది. బట్ ప్రక్షాళన చేశాం. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ప్రక్షాళన చేస్తాం. కానీ ఇప్పుడు భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాలన్నా కొంచెం రెవెన్యూ పరంగా చేసుకునే ఒప్పందాల్లో కానివ్వండి, ఇంకా అధికారులకు సిబ్బందికో లంచాలు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్న ఇది ఉంది. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 95% రికార్డ్స్ అప్డేట్ చేశారు. మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. 95% రైతులు ఎవరైతే ఉన్నాయో భూమి రికార్డ్స్ అన్ని వాళ్ళ పేరుతో ఉండేటన్ని వాళ్ళ సంతకం తీసుకొని నాకు కరెక్ట్గా ఉన్నాయని చెప్పిన వాళ్ళు 94-95% ఉన్నారు. ఒక 5-6% రికార్డ్స్ మాత్రం కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొంతమంది ఎన్ఆర్ఐస్ బయట ఉన్నారు, వాళ్ళు మనకు అందుబాటులో రావడం లేదు. అది వస్తే మొత్తం అయితే ఆటోమేటిక్ మ్యూటేషన్ పెడుతున్నాం. నువ్వు భూమి అమ్మాలంటే ముందే సర్వే చేయించి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఇంకెవ్వరి దగ్గర పోయి పర్లేదు. ఆ సిస్టమ్ తీసుకొస్తున్నాం. రెండోది అర్బన్ ఏరియాలో పంచాయతీ గ్రామనేతం పంచాయతీ కంట్రోల్ ఉంటుంది. అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీగా ఉంటుంది. ఇది కూడా డాక్యుమెంటేషన్ తయారు చేస్తున్నాం. అది కూడా సర్వే పూర్తి చేస్తాం. ఇది కూడా పూర్తయితే టైట్ అండ్ డీట్స్ అన్ని అప్డేట్ చేస్తే ఇంకెక్కడ కూడా మిస్అప్రోప్రియేషన్ జరగడానికి వీలు లేదు. పర్ఫెక్ట్గా సిస్టమ్ వస్తుంది. కంప్యూటరైజేషన్లో ల్యాండ్ హబ్ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ హబ్లో ఇవన్నీ పెడితే మీ పేరుతో ఒక 100 షేర్లు ఒక కంపెనీలో ఉంటే మీ పేరుతో ఉందా లేదా ఎప్పటికప్పుడు ఎట్లయితే మీరు చూసుకుంటారో సేమ్ సిస్టమ్ మీ సెల్ ఫోన్ నుంచి మీ భూమి మీ పేరుతో ఉందో చూసుకొని మీరు భూమి రికార్డు కోసం మళ్ళా సర్టిఫికేట్ కోసం పోవాల్సిన పని లేదు. మీ నేటివిటీ, నువ్వు ఏ ఊర్లో పుట్టావో చెప్పాల్సిన పని లేదు. నీకు ఎంత ఆదాయం వస్తుందో చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏ కులం కూడా చెప్పాల్సిన పని లేదు. అవన్నీ కూడా తీసేస్తున్నాం. రెండోది రేపు పల్స్ సర్వేకి వెళ్తున్నాం. పల్స్ సర్వేలో ఇంకా సమాచారం అంతా కలెక్ట్ చేస్తున్నాం. ఒకసారి ఇది కలెక్ట్ చేసిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు లోన్ తీసుకోవాలంటే మీ రికార్డ్స్ తీసుకొని లోన్ ఇస్తారు. మళ్ళీ రెండో లోన్ తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ కూడా పగడ్బందీగా తీసుకొస్తున్నాం కాబట్టి చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఇప్పుడు పారిశ్రామిక అవసరాల కోసం కనీసం 10 లక్షల ఎకరాల భూమి అవసరం అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాంట్లో దాదాపు 3.5 నుంచి 4 లక్షల ఎకరాల వరకు గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఇంకొక 6 లక్షల ఎకరాల సేకరణ చేయాల్సి ఉంది అని అంటున్నారు. సో వీటిని ఎటువంటి అవకతవకలకు కానీ మరో దానికి రైతుకు నష్టం జరగకుండా ఏ రకంగా సేకరించడానికి విధానం రూపొందించారు కావాలని నేను ఆలోచించడం లేదు. ఒక ఇండస్ట్రీ రావాలంటే, ఒక డెవలప్మెంట్ జరగాలంటే, ఒక రోడ్డు కావాలంటే ఏం కావాలి? ల్యాండ్ కావాలి. నేను రైతులకు అందరికీ విజ్ఞప్తి చేశాను. ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో డిస్ప్యూట్ ఉన్నట్టు లిబరల్ గా వాళ్ళ కాంపన్సేషన్ పే చేసి నేను తీసుకున్నాను. నా మీద నమ్మకంతో తోటపల్లిలో అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. మీరు తర్వాత ఇద్దరు మీరు పనిచేయండి అని ఇచ్చారు. 9 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి రైట్ మెయిన్ కెనాల్లో దగ్గర 4,000 ఎకరాలు మొత్తం ఇచ్చేసి మొత్తం విత్డ్రా చేసుకొని వాళ్ళ డబ్బులు ఇచ్చాం. వాళ్ళు కూడా నష్టపడతారు. మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు కావాలని తప్పుడు విధానం పెట్టి వంశధార ప్రాజెక్ట్ కింద చాలా భ్రష్టు పట్టించారు. చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు.
అది కూడా ఒక 400 కోట్లు ఎంత అవుతాయి అన్ని ఎస్టిమేట్ చేయమన్నాను. అందరికి ఆమోదయోగ్యంగా ప్యాకేజ్ ఇచ్చి చేస్తున్నాను. ఈ రోజు నేను నీళ్లు ఇవ్వగలుగుతున్నాను, కరెంట్ ఇవ్వగలుగుతున్నాను, రోడ్డు వేయగలుగుతున్నాను, మంచి లేబర్ క్రమశిక్షణ కలిగినటువంటి లేబర్ని కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ ఇచ్చినప్పుడు ల్యాండ్ కూడా అవసరం. ఎంత ల్యాండ్ అవసరమో అంత ల్యాండే తీసుకుంటాం తప్ప ఎక్కువ తీసుకోవాలని కూడా లేదు. కానీ ల్యాండ్ ఉంటే ఎప్పటికైనా ఇండస్ట్రీస్ వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అక్కడ తీసుకున్న దగ్గర కూడా అసైన్మెంట్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నాం. అదే మనకి అల్టిమేట్ గా ఎవరికీ నష్టం జరగకుండా విన్ విన్ సిచ్యువేషన్ కింద ఇద్దరికి లాభం రావాలి. అదే రాజధానిలో జరిగింది ల్యాండ్ పూలింగ్. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ లో వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాం. ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న తప్ప ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాదు. నిరుద్యోగ భృతి కింద మరి ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వేతనం ఇస్తామని చెప్పారు. దానిలో ఇంకా కదలిక రాకపోవడానికి కారణాలు ఏంటి? అంటే మనకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది కూడా తీసుకొని దాని కూడా ఈరోజు క్యాబినెట్ లో కూడా స్టార్ట్ 10,000 ఇవ్వమని చెప్పి ఈరోజు నిర్ణయం చేశాం. అవి ఇస్తామంటే ఇంకా మిగిలినట్టు ఇస్తాం. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఏ కంపెనీలో వచ్చినా స్థానికులకి ఉద్యోగాలు ఇస్తున్నాం. మన క్యాడ్బరీస్ కానీ ఇసూజీ కానీ అవన్నింటిలో మన వాళ్ళకే ఇచ్చి చేశాం. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ కార్పొరేషన్ ఇవన్నీ కూడా బెస్ట్ ప్లేస్మెంట్ ఏజెన్సీని తీసుకొస్తున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి విత్ ఇన్ ది స్టేటే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో ప్రపంచం మొత్తం ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే ఎంత వీలైతే అన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నెక్స్ట్ ఫేజ్ చాలా హామీలు ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చాం. 1-2 కాదు, ఆ లెక్క ప్రకారం అయితే 80-90% మేము నెరవేర్చాం. ఈరోజు మీరు చూస్తే రైతులకు మేము ఇచ్చిన రుణ విముక్తి ఏ ప్రభుత్వం చేసినా అడుగుతున్నాం. 24,000 కోట్ల రూపాయలు దగ్గర రుణముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీ వాగ్దానం ఇంకా పాక్షికంగానే నెరవేరిందని విమర్శలు ఉన్నాయి. ఎందుకు? తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ధనిక రాష్ట్రం తెలంగాణ ₹1,00,000 ఇస్తే 1,50,000 ఇచ్చాను. రెండోది, నా దగ్గర డబ్బులు లేకపోతే 7,500 కోట్లు మొదటి సంవత్సరం ఇచ్చి మొన్నే ఇంకొక 550 కోట్లు మొన్నిచ్చి ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం 3,200 కోట్లు ఇచ్చి అదే కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి 10% వడ్డీతో వాళ్ళకి తిరిగి పే చేస్తున్నాం. వాళ్ళు చేసిన అప్పును నా భుజస్కంధాలపై పెట్టుకుని వడ్డీతో సహా మళ్లీ అప్పు తీరుస్తూ ఇంకొక పక్క ఇది సంపాదించడానికి ఎన్ని అవసరపడాలో అన్ని అవసరపడతాను. నాకు FRBM అంటే ఏదైతే ఈరోజు మనం అప్పు చేయాలంటే దానికి పరిమితులు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. 3% కంటే GSTPలో ఎక్కువ అప్పు చేయడానికి వీల్లేదు. ఒక పక్క అలాంటి నిబంధనలు ఉన్నాయి, ఒక పక్క నేను ఇచ్చిన మాటలు పెట్టుకోవాలి. దానికోసం ముందుకు పోతున్నాం. ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిందా? ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? ధనిక రాష్ట్రం తెలంగాణ ఇవ్వకపోతే నేను ఇవ్వగలిగాను. అదే మాదిరిగా వాళ్ళు అప్పు చేస్తే ప్రభుత్వం అప్పు తీసుకొని మొత్తం ఇది చేస్తున్నాం. డాక్రా సంఘాలకు ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికే 3,000 రూపాయలు మొదటి విడత ఇచ్చాము, వడ్డీ మాఫీ చేశాం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడత ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాజకీయం చేసేవాడు మాత్రం రాజకీయం మాట్లాడారు. సో ఎప్పటిలోగా ఈ వాగ్దానం నెరవేరుద్దని మీరు భావిస్తారు? 4 ఏళ్ళకి ఇచ్చేసాను. నేను ఇచ్చేసిన తర్వాత నేను సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నాను. ఆ సర్టిఫికెట్స్ ప్రకారం 10% వడ్డీతో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లో చేస్తాం. ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే 10% వడ్డీ కావాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఇస్తున్నా. ఈ ఇయర్ ఒకవేళ కానీ నాకు అందరూ కానీ ఫ్లెక్సిబిలిటీ వస్తే ఎవరికి అవసరం వాళ్ళు తీసుకుంటూ వస్తే కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఉదాహరణ మీకు 4 ఏళ్ళకి ఇవ్వాలి. కొంతమంది తీసుకొని కొంతమంది తీసుకోకపోతే అవసరం వాడు తీసుకుంటే నాకు బాధ లేదు. వాళ్ళు బయట వేసిన ఎక్కడ డిపాజిట్ చేసిన 10% వడ్డీ రాదు. ప్రభుత్వమే 10% వడ్డీ రేటుతో ఇస్తాను. ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్. పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే మీకు అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఇప్పటికే అది నేషనల్ ప్రాజెక్టు కాబట్టి డిక్లేర్ చేసి ఉంది. అయితే దాన్ని త్వరితగతిని కంప్లీట్ చేయడానికి కేంద్రం నుంచి అందుతున్న సహాయం చాలా తక్కువగా స్వల్పంగా ఉంది. సో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారు? సంకల్పం ఉంది, ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరం, ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. నేను అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అడిగాను. వాళ్ళు కూడా ఒకవేళ మొత్తం మేము ఇవ్వలేకపోతే నవాబే పెడతామన్నారు. ఆ నిబంధనలు గైడ్ లైన్స్ ఎట్లా పెడతారో వర్కౌట్ చేయమన్నాం. వీరిని తొందరలో వాళ్ళు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో కొత్త ల్యాండ్ అక్విజిషన్ చట్ట ప్రకారం R&R పెద్ద ఎత్తున క్రియేట్ ఇవ్వాలి. అందులో గిరిజనులు ఉన్నారు, వాళ్లకు ల్యాండ్ బదులు ల్యాండ్ కొని ఇవ్వాలి, మళ్ళీ ఇండు కట్టి ఇవ్వాలి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా కేంద్రం అన్ని విధాలు సహకరిస్తే మనం పూర్తి చేసుకుంటాం. ప్రాజెక్ట్ అయితే ఫాస్ట్ ట్రాక్ లో ఉంది. 2018 కేంద్రం అన్ని విధాలు సహకరిస్తే 2018 పూర్తి చేయడానికి అన్ని ప్రణాళికలు కానీ దానికి కావాల్సిన మెషినరీ మెన్ అందరినీ మొబిలైజ్ చేసి అందరూ రెడీగా ఉన్నారు. పూర్తి చేయాలి. కానీ కాంట్రాక్టర్లు మీరు అనుకున్నంత వేగంగా పనిచేస్తున్నారని భావిస్తున్నారా? దానికి కావాల్సిన విధంగా రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఈ రోజు అక్కడ చూస్తే డయాఫామ్ వాల్ ఉంది. దానికి బావర్ జర్మనీ కంపెనీ L&T ఇద్దరు తీసుకొచ్చాం. అదే వారికి ఎర్త్ వర్క్ ఉంది. దానికి త్రివేణి ఇలాంటి కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన కాంక్రీట్ కూడా అది మరి చేయాలి. ఇవన్నీ కానీ సమీకరిస్తే బెస్ట్ కంపెనీస్ అందరూ వచ్చి ఆ పనులు చేస్తే ఈజీగా అవుతుంది. దానికి కూడా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఒకవేళ అవసరమైతే మేము చాలా స్పష్టంగా 15 days ఒకసారి బిల్లు కూడా ఇస్తాం. మీకు ఇబ్బందులు రాని మీరు కూడా అదే చిత్తశుద్ధితో పనిచేయండి. పని పూర్తి కావాలి. దానికి ఏ విధంగా చేయాలని కూడా డేట్స్ తయారు చేశాం. ఎన్ని నెలలు ఉంది, ఎంత మట్టి పని జరగాలి, ఎంత కాంక్రీట్ పని జరగాలి, ఎంత డయాఫామ్ వర్క్ జరగాలి, ఎవరెవరు ఎన్ని రోజుకి ఎంత చేస్తున్నారు, ఈ విధంగా చేస్తే కరెక్ట్ గా పోతా ఉందా లేదా అది కూడా మానిటర్ చేస్తున్నాం. ఇంకా పికప్ కావాలి, పికప్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలకి వరవాయిన్లుగా ఉన్న కృష్ణా గోదావరి బేసిన్లో దాదాపు సంవత్సరానికి 2700 TMCల వరకు సముద్రంలో గడిచిపోతున్నాయి. వీటిని కనుక సక్రమంగా వినియోగించుకోగలిగితే తెలంగాణలో 1 కోటి ఎకరాలు, ఆంధ్రాలో 3 కోట్ల ఎకరాలకు నీరు అందించవచ్చని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల మాతో మాట్లాడుతూ అన్నారు. సో వీటి సద్వినియోగానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి, ఏ రకంగా చేస్తారు? మీరు ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆ రోజు ఈ పక్క గోదావరి కానీ ఆ పక్క కృష్ణ కానీ 2 ప్రాజెక్టులు 2 రాష్ట్రాలకు సంబంధించిన నదులు. ఇప్పటికే పైనుండి మహారాష్ట్ర, కర్ణాటక, ఈ పక్క వచ్చే మహారాష్ట్ర వీళ్ళంతా కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టారు. రెండోది శ్రీశైలం, నాగార్జున 2 రాష్ట్రాల మధ్యలో ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఈ 2 కేంద్ర ప్రాజెక్టులుగా డిక్లేర్ చేశారు. ఒకటి కేంద్రంలో ఒక అఫెక్ట్స్ కౌన్సిల్ వేశారు. 2 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఉండి డిసైడ్ చేశారు. బోర్డు వేసి డే టు డే ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, దానికి ఒక బోర్డు వేశారు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ కోరేదంటే ప్రణాళికలు తయారు చేసుకుంటాం విత్ ఇన్ ది స్టేట్, ఏ రాష్ట్రానికి సంబంధించినవన్నీ. అవి తయారు చేసుకున్నప్పుడు కేంద్ర CWC నిబంధనలకు అనుగుణంగా మనం చేసుకోవాలి. ఇప్పటికే పైన ప్రాజెక్టు కట్టి పోయిన సంవత్సరం మనం చూస్తే కృష్ణా నదిలో నీళ్లు రాకుండా కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తాగేదని నీళ్లు లేకుండా అవస్థపడుతున్నారు. అది దాని ప్రకారం వర్కౌట్ చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందుకనే కేంద్రం సయోధ్య చేయాలి 2 రాష్ట్రాల మధ్య. ఇక్కడ ఎన్ని నీళ్లు రావాలి, అక్కడ ఎన్ని నీళ్లు ఉంటుంది ఎలిజిబిలిటీ, దాని ప్రకారం ఎట్టు కట్టుకుంటారో వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసి చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు రావు. అట్లా కాకుండా మనం ప్లానింగ్ చేసుకుని ఇష్టానుసారంగా చేస్తే ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు, అపోహలు వస్తాయి. దానివల్ల 2 ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయి. కానీ మిగులు జలాలను ఉపయోగించుకోవడంలో రాష్ట్రాల దగ్గర ప్రణాళికలు మిగులు జలాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో అసలు జలాలే రావడం లేదు కృష్ణాలో. పైనంతా ప్రాజెక్టులు కట్టినాక నీళ్లే రాకపోతే ఏదైతే ఇక్కడ కృష్ణా డెల్టా ఫ్రమ్ ది బిగినింగ్ ఓల్డెస్ట్ డెల్టా, దీనికి ఫస్ట్ రైట్, తర్వాత అందరూ కట్టేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా. రెండోది ఆ రోజు కూడా అన్ని ప్రాంతాల కోసం నేనేం ఆలోచించానంటే
కృష్ణా డెల్టాను మోడర్నైజ్ చేసి కొన్ని నీళ్లు కూడా ఇవ్వాలని భీమా ప్రాజెక్టు కూడా నీళ్లు ఇచ్చాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈరోజు మనం ఆలోచించాల్సింది మిగులు జలాల కంటే కూడా వచ్చిన వాటాని ప్రో రేటా ప్రకారం ఎట్ట వాడుకోవాలి. మీకు ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు ఎవరికి సమస్యలు ఉండవు. అసలే నీళ్లు రానప్పుడు తక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఎవరెవరు వాటా ఎంత దాని ప్రకారం ఏ విధంగా దాన్ని పంచుకోవాలని కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈ రెండు రాష్ట్రాల మధ్యకే కాదు, నేను అడిగేది మహారాష్ట్ర కర్ణాటక కూడా అడుగుతున్నాను. వరద వచ్చినప్పుడు మా దగ్గర రావాలి, వరద రాకపోతే మీరే వాడుకుంటున్నారు. అట్లా కాకుండా నీటి లభ్యత కృష్ణా నదిలో ఎంత వస్తే అంత వాటా ప్రకారం దామాషా ప్రకారం పంచుకుంటా ఉంటున్నాం. ఇది న్యాయమవునా కాదో దేశంలో అందరూ ఆలోచించాల్సిన అవసరం. కానీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి సయోజ్యమైన వాతావరణం కోరుకుంటా ఉంది. అనేక విషయాల్లో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి వివాదాలకు కూడా మేము వాటి జోలికి పోవని చెప్పేసి అంటున్నారు. మీ వైఖరి ఏ రకంగా ఉండిపోతుంది? నేను ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి నేను చెప్తాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, నేను ఆ రోజు ప్యాషన్ డెవలప్ చేశాను. కాబట్టి ఇది కూడా ఆ రోజు డెవలప్ చేయడం కానీ తర్వాత దానివల్ల ఫలితాలు రావడం కానీ అవన్నీ చూశాను. ఈరోజు నా మీద ఒక ప్రత్యేకమైన బాధ్యత. కొత్త రాష్ట్రం, అనేక సమస్యలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాంటివి వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్పింది, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉంటాయి, నష్టపోయేది మనమే నష్టపోతాం. సామరస్యపూర్వకంగా కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఈ విషయంలో కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు పెంచుతామని పెట్టారు. అది పెద్ద డిస్ప్యూటే లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనుకుంటున్నాయి. అలాంటి సమస్య కేంద్రం ఇమీడియట్గా పరిష్కారం చేయొచ్చు. ఒక బిల్ పెడితే ఒక నిమిషంలో అయిపోతుంది. అదే మాదిరిగా రెండు రాష్ట్రాలు ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు అన్ని ఆస్తుల్లో సమాన హక్కు ఉంటుంది తప్ప ఏకపక్షంగా ఉండదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కేంద్రం కూర్చొని ఒకవేళ అక్కడ ఇప్పించగలుగుతారా, కాకపోతే మీరు ఇవ్వగలుగుతారా, నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనిచ్చి కాదు ఇవన్నీ ఉన్నాయి, అక్కడ కొన్ని ఆస్తులు ఉంటాయి, మేము ఇవన్నీ మీకు ఇస్తాం, మీరు కట్టుకోండి అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే రెండు రాష్ట్రాల మధ్య మేము పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఇచ్చిపుచ్చుకునే ద్వారా. మన ఇద్దరి మధ్యలో కానంటే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని చేయాలి. ఈ రెండు కూడా చేసుకొని ఎవరికి కూడా మంచిది కాదు కోర్టులు పోవడం, గొడవ పడడం. దీనివల్ల ఎనర్జీ కానీ అదే మాదిరిగా తెలుగు జాతి ఒకటే. అలాంటప్పుడు ఇద్దరి మధ్య విరోధాలు కూడా రావడం ఎవరికి మంచిది కాదు. ఆ విషయం నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఇప్పుడు కూడా ఆ విషయం. రాజధాని విషయానికి వచ్చినప్పుడు మీరు అనేక సందర్భాల్లో ఇది ఒక ప్రెస్టీజియస్ క్యాపిటల్ గాను ఒక దేశం మెచ్చదగ్గ రాజధాని తయారు చేస్తాం నిర్మిస్తామని చెప్పేసి చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రగతి ఎలా ఉంది? మీరే చూస్తున్నారు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. బట్ రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఉదారత. ఈరోజు లేకపోతే రాజధాని ఒక ఊహాజనితంగా ఉండేది. అలాంటి రాజధానికి ఊహాజనితమే కాదు, ఇది జరుగుతుందనే ఉద్దేశం కల్పించేది రైతులు. 34,000 ఎకరాలు ఉదారంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సింగపూర్ గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయించారు. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఇంకా ఫర్దర్గా ఒక ఆర్కిటెక్ట్ని, జపాన్ ఆర్కిటెక్ట్ని మాకేని ఫైనలైజ్ చేస్తున్నాం. అతను కూడా వస్తే మన రాజధాని క్యాపిటల్ కొరకు అతను చేస్తారు. మిగిలిన అన్ని కూడా ప్లాన్ చేసుకొని ఎవరెవరు పెట్టుబడిదారులు వస్తారో వాళ్ళందరూ పిలిచి ట్రాన్స్పరెంట్గా కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి, కొన్ని హాస్పిటల్స్ వచ్చాయి. అవన్నీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం, కూర్చుంటాం, ఫైనలైజ్ చేస్తాం. సిఆర్డీఓ ఉంది, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి అవన్నీ నిర్ణయాలు చేస్తాం. హైదరాబాద్లో ఇదే మాదిరిగా ప్రతి ఒక్క ఐటీ కంపెనీకి నేను 1 ఎకరా ఇస్తాను, 100 మందికి ఉద్యోగాలు. ఆ పాలసీ ప్రకారం మొత్తం ఇచ్చాం, డెవలప్ చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా పెట్టి ఇన్వెస్టర్స్ రప్పించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలి. నాకు ఒక ధైర్యం ఉంది. ఎప్పటికైనా సరే అమరావతి ప్రపంచంలోనే మెచ్చుకోదగ్గ రాజధాని, భారతదేశం గర్వపడే రాజధాని కడతాం. మీరు ఊహించుకుంటున్న కళల రాజధాని పూర్తి కావడానికి రమారమి మీ ఊహలో ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు?
నేను ఆ రోజు కూడా ఆ మాట చెప్పాను. ఒక రాజధాని కట్టాలంటే హైదరాబాద్తో సమానంగా ఒక 5 లక్షల కోట్లు అవుతుంది. గెస్టేషన్ పీరియడ్ ఒక 20 ఏళ్ళు అవుతుంది, తక్కువ కాదు, ఇంకా ఎక్కువ కావచ్చు అని చెప్పారు. ఈరోజు టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్ అని చేసిన, ఎంత తొందరగా ముందుకు పోయినా, కొంత సమయం తీసుకున్నా మనం కట్టేటి మనం చేస్తాం. ఒక రాజధాని అంటే ఇప్పుడు కట్టాం మేము టెంపరీగా తాత్కాలికంగా రాజధాని 4 నెలలు 5 నెలలు 6 నెలల్లో పూర్తి చేశాం, అయిపోతుంది. అది కాదు, అదే మరి క్యాపిటల్ బిల్డింగ్స్ కూడా అయిపోతాయి, అవి కూడా ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే ఇది ఒక ప్రజా రాజధానిగా ఉండాలి, ఉద్యోగాలు రావాలి, సంపద సృష్టించబడాలి, అన్నిటికీ ఒక అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. ఒక బ్లూ గ్రీన్ క్యాపిటల్ సిటీగా రావాలి. అదే మరి ప్రపంచం అంతా కూడా మెచ్చుకునే విధంగా కాకుండా వాళ్ళందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు కావాలి. ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నే జపాన్ ఇన్వెస్టర్స్ వచ్చారు, చైనా కొంతమంది వస్తున్నారు, సింగపూర్ వచ్చారు, మలేషియా వచ్చారు, దుబాయ్ నుంచి వస్తున్నారు, లండన్ నుంచి హాస్పిటల్ పెట్టడానికి వచ్చారు. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది నిరంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టి హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా కేవలం అమరావతి మీద దృష్టి పెట్టి మిగతా ప్రాంతాలను ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తారో అన్న ఫీలింగ్ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? అందుకే నేను చాలాసార్లు చెప్పండి, అప్పుడు ఇట్లా నన్ను విమర్శ చేశారు. అప్పుడు హైదరాబాద్ ఒకటే డెవలప్ చేయలేదు, హైదరాబాద్ మీద పెట్టుబడులు పెట్టలేదు. నేను హైదరాబాద్లో వచ్చినటువంటి ఆదాయాన్ని హైదరాబాద్లో పెట్టి ఆ రోజు ల్యాండ్ని ఒక అసెట్గా తీసుకుని ఎక్కడెక్కడ మార్కెట్ చేసి మొత్తం తెప్పించి హైదరాబాద్ పెట్టారు. ఈరోజు కూడా అమరావతి తెలుగు జాతి గర్వపడే విధంగా అమరావతి కావాలి. దానికి డబ్బులు పెట్టేది అక్కడే పెట్టే డబ్బులు అక్కడే సంపాదించుకుంటాం. అది పెద్ద సమస్య కాదు. అక్కడ మనం ఇచ్చేది ఒక ఆలోచన, ఒక ప్రమోషన్. అయితే ఈరోజు నేను తీసుకున్నది ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రావాలి, అన్ని మండలాల్లో ఆర్థిక అభివృద్ధి జరగాలి, ఇంకొక పక్కన ఆదాయం పెరగాలి. దీనికి ఏ ప్రాంతాల్లో ఏమేమి వస్తాయి? ఇండస్ట్రీ వస్తుందా, సర్వీస్ సెక్టర్ వస్తుందా, అగ్రికల్చర్ వస్తుందా, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయా? ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారి మండల వారీగా జీఎస్టీపీ తయారు చేసి తలసరి ఆదాయం తయారు చేశాం. ఆ తలసరి ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానత తగ్గించే విధానం కోసం ముందుకు ఒక ఆర్థికమైనటువంటి విషయాలే కాదు, సోషల్ ఇండికేటర్స్, ఆరోగ్యపరమైన ఇండికేటర్స్, విద్యాపరంగా ఇండికేటర్స్ అన్నీ తయారు చేశాం. దీనివల్ల ఆర్థిక అసమానత తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన. దానికోసం ఇప్పుడు చర్చ కూడా ఇదే పెట్టారు. దానికి ఎంత నిధులు కావాలని ఇస్తాం మీరందరూ ఆలోచించుకోండి. ఎక్కడ నీటి కొరత ఉండదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి నేను అనుసరించిన విధానం వల్ల వర్షపు నీరు భూగర్భ జలాలు, నదుల అనుసంధానం, అదే మరిగా వాటర్ మేనేజ్మెంట్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, అదే మరిగా ఎక్కడ చూసినా ఎప్పుడైనా కరువు వస్తే, వర్షాభావం వస్తే దాన్ని అధిగమించడానికి రెయిన్ గన్ పెట్టి 1 తడి కానీ 2 తళ్ళు కానీ 3 తళ్ళు కానీ పంటకు నీళ్లు ఇవ్వడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు సహకరించి మీ ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, మీరు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు, ప్రభుత్వం ఏం చేయాలి, మీకు ఇది చర్చ జరగాలి. మండల వారిగా జరగాలి, జిల్లా వారికి జరగాలి, నియోజకవర్గ వారికి జరగాలి, ప్రాంతాల వారికి జరగాలి. అందరూ కలిసి కష్టపడి రాష్ట్రాన్ని. కానీ రాజధానికి దూరంగా ఉన్న ఇటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వాళ్ళలో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఈ ప్రాంతాల అభివృద్ధికి మీ దగ్గర ఏదైనా ఒక ప్లాన్ అంటుందా? నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఉత్తరాంధ్ర విశాఖపట్నం నెంబర్ 1, ఎందుకంటే ఇండస్ట్రీ వల్ల. కృష్ణా, విశాఖపట్నం టాప్లో ఉన్నాయి. అన్నింటికంటే బాటంలో పక్క నుండి విజయనగరం, శ్రీకాకుళం. అక్కడ వర్షపాతం 1200 మిల్లీమీటర్లు వస్తుంది. నీళ్ల కొరత లేదు, సముద్ర తీరం ఉంది, నేషనల్ హైవే ఉంది. కానీ గడిచిన పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన దానివల్ల తలసరి ఆదాయం కానీ జీఎస్టీపీ కానీ 12-13 స్థానంలో 2 ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాలి. దానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం.
తోటపల్లి పూర్తి చేశాం, వంశధార పూర్తి చేస్తాం, వంశధార నాగావళి అనుసంధానం చేస్తాం. దానివల్ల నీటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇండస్ట్రీస్ రావడానికి బావనపాడు పోర్టు పెట్టాం. విశాఖపట్నం పోర్టు భోగాపురంలో వస్తే 45 నిమిషాలు 50 నిమిషాలు శ్రీకాకుళం నుంచి రావచ్చు. విజయనగరం కలిసిపోతుంది. దీనివల్ల ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఆ యాంగిల్ పోతుంది. ఇక్కడ రాయలసీమ. ఆ రెండు తర్వాత బాగా వెనుకబడిన జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూర్, తర్వాత చిత్తూరు. ఇవన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దాన్ని కూడా వర్కౌట్ చేశాం. రాయలసీమ మినరల్ వెల్త్ ఉంది, భూగర్భ ఖనిజ సంపద ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద ఎత్తున మిగిలిన ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పటికే మీకు చూస్తే పెద్ద ఎత్తున సోలార్, విండ్ పవర్ స్టేషన్స్ వస్తున్నాయి. అదే మాదిరిగా ఆ జిల్లాల్లో నీళ్లు బాగిస్తే బంగారు పండే భూమి ఉంది. నేను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే లింగాల మండలం పులివెందుల్లో ఒక మారుమూల ప్రాంతం తలసరి ఆదాయంలో 3వ స్థానంలో ఉంది. ఏంటని మీరు మొత్తం అనలైజ్ చేస్తే అక్కడ అరటి తోటలు ఎక్కువ వేస్తాం. అరటి తోటలు ఎక్కువ వేసే ఒక మండలం తలసరి ఆదాయంలో విజయవాడ కంటే, గుంటూరు కంటే, విశాఖపట్నంలో మెజారిటీ ప్రాంతాల కంటే పైన. దీన్నే ప్రోత్సహిస్తాం. అదే మాదిరిగా రోడ్డు, ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్ రోడ్ రాజధాని నుంచి నేరుగా బెంగళూరు తీసుకెళ్లి, ఒక రోడ్ అనంతపూర్కి బెంగళూరుకి వెళ్తుంది, ఒకటి నేరుగా కర్నూలుకి వెళ్తుంది, అదే ఒక పాయ కడపకి వెళ్తుంది. ఈ 3 వస్తే చిత్తూరు దూరం, కర్నూలు, కడప, అనంతపూర్ కాదు, శ్రీకాకుళం దూరం డిస్టెన్స్ వారికి చూస్తే. ఇక్కడ 4 గంటల్లో వస్తారు, వాళ్ళకి 10 గంటలు. కాబట్టి ఇలాంటి వినూత్నమైన మార్గాలతో రాజధానితో అనుసంధానం చేయడం, వర్షం నీటి సమస్య లేకుండా చేసి వాణిజ్య పంటలు, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పెట్టడం, ఆ ప్రాంతంలో వండే వనరులు ఉపయోగించి ఇండస్ట్రీస్ పెట్టడం, అక్కడి నుంచి మళ్లీ పోర్టులకు అనుసంధానం చేయడం, ఎగుమతులకు దిగుమతులకి, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఆలోచిస్తాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆలోచనలను కాపాడుతున్నాయి. అందుకే రాష్ట్రంలో ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉందంటే, ఎవరికి ఏ లోటు లేకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించి ప్రజల ఇబ్బందిని అధిగమిస్తున్నా, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తున్నా, ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు ఒకప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు సిమెంట్ రోడ్లు లేదు? ఈరోజు మీరు చూడండి, అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లు. ఒకప్పుడు డబ్బులుంటే మరుగుదొడ్లు ఎందుకు కట్టలేదు? ఈరోజు మరుగుదొడ్లు కడుతున్నాం. ఒకరోజు డబ్బులు ఉపయోగించుకొని ఎందుకు ఈ పంట సంజీవని కింద పంట కుంటలు తోవలేదు? ఆలోచనలు ఆ విధంగా పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అనేక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. నాలెడ్జ్ సొసైటీలో ప్రజలకు నాలెడ్జ్ని ఎంపవర్ చేయాలని ముందుకు పోతున్నాం. అందుకే మీరు చూస్తే డిజిటల్ ఇండియా ప్రధానమంత్రి గారు చూపించారు. డిజిటల్ ఇండియాలో ప్రతి ఒక్క ఇంటికి బ్యాండ్విడ్త్ తీసుకెళ్లాలంటే 5,000 కోట్లు అవుతుంది. మేము చర్చలు చేస్తున్నాం, ఇంకా ఇవ్వాల. నాకు ఒక వినూత్నమైన ఆలోచనతో ఉండే కరెంటు ఎలక్ట్రికల్ పోల్స్ ఒక ఫైబర్ తీసుకెళ్ళి జూలై ఎండ్కంతా ప్రతి ఒక్క ఇంటికి 15 Mbps ఇస్తాం. 100 ఛానళ్లు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, 3 టెలిఫోన్లు 149 రూపాయలకి ఇస్తాం. ఎంత ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది చూడండి. ఎంత నేర్చుకోవాలంటే దేశంలో కాదు, ప్రపంచంలో నేను ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడ 150 రూపాయలకి ఇంత పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఇచ్చింది ఎక్కడా ప్రపంచం లేదు. ఇది ఒక ఆలోచనే. అదే మరి ఈరోజు ఒక ఆలోచన ఏంటి? కరువు రహిత రాష్ట్రం ఒక ఆలోచన. మిగిలిన వాళ్ళకి చెప్పేవాళ్ళు, నేను పంచవర్ష ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు. 20 ఏళ్ళు చేస్తాం, 10 ఏళ్ళు చేస్తాం, ఆ ప్రాజెక్ట్ వస్తుంది, ఈ ప్రాజెక్ట్ వస్తుంది చెప్పి ఆ ప్రాజెక్టుల పేరు పెట్టి పనులు ప్రారంభించి మొబిలైజేషన్ అడ్వాన్స్ తిని మొత్తం ప్రాజెక్ట్ని కంచెక్కించేవాళ్ళు. ఈరోజు చూడండి, నేను చేసిన పని మీకు చేయలేదు. ఏ ప్రాజెక్టులు అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించినట్టు నేను ప్రారంభించిన ప్రాజెక్టుని నిర్వీర్యం చేశారు, ప్రాధాన్యత లేకుండా చేశారు. ఆ ప్రాజెక్టు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రం విడిపోగానే
ఇక్కడికి వచ్చి కనీసం ఇమ్మీడియట్గా గుడారాలన్నా చేసుకొని పని చేసుకుంటే బాగుండేది కొంతవరకు మనకి అని మీరు ఇటీవల అన్నారు. కానీ ఇప్పుడు సెక్రటేరియట్ తరలింపులో కానీ శాఖల తరలింపులో కానీ అధిపతుల తరలింపులో కానీ కొంత గందరగోళ పరిస్థితి ఉన్నట్టుగా కనపడతా ఉంది. గందరగోళం లేదు, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు, తప్పులేదు. ఒకప్పుడు రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు, రాజధానిగా ఉన్నప్పుడు ఆ జిల్లాల్లో ఉండే ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి వచ్చి అనేక రంగాల్లో స్థిరపడతారు. ఒక ఆయన ఉద్యోగం గవర్నమెంట్లో, ఒక ఆయన మీడియాలో, ఇంకొక ఆయన ఇంకో దాంట్లో వ్యాపారం చేయకపోతారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బాధ్యతతో ఎవరి పాటికి వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి పనిచేయాలి, తప్పదు. విభజన జరిగింది రియాలిటీ. నేను ఎందుకు రేపు నవ నిర్మాణ దీక్ష పెట్టాను? నేనే సెలబ్రేషన్ పెట్టలా. ఎందుకు పెట్టలేదు? ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. అయితే రాష్ట్ర నోటిఫికేషన్ జరిగిన రోజు జూన్ 2వ తారీఖు. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, చట్ట ప్రకారం వచ్చేసింది. ఇప్పుడు ఆ చట్ట ప్రకారం మనం ముందుకు పోవాలి. అందుకే నేను పెట్టింది నవ నిర్మాణ దీక్ష తీసుకొని మనకు జరిగిన అన్యాయం ఒకసారి తలుచుకుని అక్కడి నుంచి ఒక కమిట్మెంట్తో, ఒక కసితో, కక్షతో మనం పనిచేసుకుని బాధపడడం కంటే ముందుకు పోవడం మంచిది. దానికి శ్రీకారం చుట్టాం. అది అయినప్పుడు కొంతమంది పాపం హైదరాబాద్లో ఉండి సెటిల్ అయినప్పుడు పిల్లల చదువు, అక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ రావాలంటే కొన్ని రోజులు కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు కొంతమందికి ఇబ్బంది ఉంది, కానీ తప్పదు, ఇది అనివార్యం. కానీ హైదరాబాద్ అభివృద్ధికి కానివ్వండి, హైదరాబాద్కి ఆదాయం తీసుకురావట్లేదు కానీ ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. సో టెక్నాలజీ గురించి మీరు కూడా మానవ అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగం పట్ల చాలా సార్లు మీరు ప్రస్తావించున్నారు. సో ఆ రకమైన ఐటీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి మీ దగ్గర ఉన్న ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏంటి? నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విజన్ తయారు చేస్తాం. ఆ రోజు నేను ఆలోచించాను ఏం చేయాలి అని ఆలోచించి ఒక విజనరీగా రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాలి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఒక పక్కన ఇంజనీరింగ్ కాలేజీలు 300 చేయడం, మెడికల్ కాలేజీలు పెంచడం, వాళ్ళు చదువుకున్నాక ఉద్యోగాలు రావాలి కాబట్టి హైటెక్ సిటీ కట్టడం, హైటెక్ సిటీ కట్టుకుని ప్రపంచమంతా తిరిగి మైక్రోసాఫ్ట్ లాంటి ఫ్లాగ్షిప్ కంపెనీలు తీసుకొచ్చి పెట్టడం, ఇట్లా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఐటీకి ప్రాధాన్యత ఇస్తూనే ఇక్కడ తీర ప్రాంతం ఉంది. వాటర్ అనేది ఇక్కడ ఒక మేజర్ అసెట్. నీరు సంపద, నీరు ప్రగతి. దీన్ని ఎన్ని విధాలా ఈ వాటర్ ఉపయోగించుకోగలిగితే అన్ని విధాల లాభం. వ్యవసాయానికి, పోర్ట్ బేస్ల ద్వారా ఎగుమతులు దిగుమతులకి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయడానికి, ఇన్లాండ్ వాటర్ వేస్ పెట్టి రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసి తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయం చేయడం, అదే టూరిజానికి ఉపయోగించుకోవడం, అదే వాటర్ అన్ని ప్రాంతాలకు పంపించి హార్టికల్చర్, చేపల పెంపకం పెద్ద ఎత్తున చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించడం, వాటర్ స్పోర్ట్స్ క్రియేట్ చేయడం, టూరిజాన్ని పెద్దగా, ఇట్లా అన్ని విధాలు నేను ఆలోచిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడైతే సీ కోస్ట్ ఉంటుందో, తీర ప్రాంతం ఉంటుందో, మామూలు భూభాగం కంటే ఇందులో 4-5 టైమ్స్ ఎక్కువ ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కడ చూసినా ఒక పోర్ట్, సింగపూర్ ఒక పోర్ట్ ఉంది, ఏముంది ఇంకా ఇంకేం లేదు, నీళ్లు లేవు, మట్టి లేవు, వనరులు లేవు. కానీ ఈరోజు ఒక జైగాంటిక్ దేశంగా బ్రహ్మాండంగా ప్రాస్పెరిటీ వచ్చింది. అదే మరి దుబాయ్ ఒక పోర్ట్, అక్కడ డెజర్ట్ వాళ్ళు కన్వర్ట్ చేసుకోలేదు. అదే మరి ఏ దేశం అనేది మనకు వచ్చింది. ఈవెన్ చైనాలో షెంజన్, ఆ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే పోర్ట్ బేస్డ్ ఎకానమీ. మనకు కూడా అలాంటి ఎకానమీ సౌత్ ఈస్ట్ ఏషియాకు ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుంది. నేను ఇప్పుడు చెప్పడం కాదు, లండన్ మ్యూజియంలో అమరావతి క్యాపిటల్గా ఆ రోజు చేసుకున్న శాతవాహనులు పరిపాలించినప్పుడు అమరావతిని ఈస్ట్ ఏషియాకు లాజిస్టిక్స్ హబ్గా గుర్తించారు. అప్పటి నుంచి విదేశాలకు వ్యాపారం జరిగింది, తర్వాత కనుమరుగైంది, మళ్ళా ఇప్పుడు ఇవ్వబడింది. కాబట్టి మీకు అనుమానం అవసరమే, కష్టాలు ఉన్నాయి.
కష్టాలున్నా ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. సౌత్ ఈస్ట్ ఏషియాకు ఒక కేంద్ర బిందువుగా తయారవుతుంది ఎగుమతులకు దిగుమతులకి. మొన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే లాజిస్టిక్స్ వర్కౌట్ చేసినప్పుడు కార్గోకు మీరు చూస్తే నా 3 క్లస్టర్స్ పెడితే 2 క్లస్టర్స్ మన రాష్ట్రం ఈ రాష్ట్రం చేయలేదు. విజయవాడ టు ఢిల్లీ, మెడ్రాస్ టు ఢిల్లీ, విజయవాడ టు ఖరగ్పూర్, బాంబే టు ఖరగ్పూర్. అంటే రేపు రాబోయే రోజుల్లో రాయ్పూర్ నుంచి కానీ విశాఖపట్నం కవర్ చేస్తే ఒక సర్క్యూట్ వచ్చేస్తుంది. ఏ రాష్ట్రానికి అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఆ రోజు ఒక ఉద్దేశంతో ముందుకు పోయాను. ఈరోజు ఇక్కడుండే అనుకూలమైన వాతావరణంతో డిఫరెంట్ విజన్ తీసుకున్నాను. దీనికి ఫలితాలు స్టార్ట్ అయినాయి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వయా కృష్ణపట్నం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తే ఒక డైనమిక్ స్టేట్గా తయారవుతుంది. రాష్ట్రానికి రైల్వే డివిజన్ ఉండటంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తాం? సురేష్ ప్రభు కూడా వచ్చాడు, ఇస్తారని ఆశిద్దాం. సో ఆఖరిగా ఇప్పుడు భూగర్భ జలాలు పరిరక్షించడానికి సుజలాం సుఫలాం కార్యక్రమం కింద ఈనాడు పెద్ద ఎత్తున ప్రజల్లో స్ఫూర్తి తీసుకురావడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒక కార్యక్రమం ప్రవేశపెట్టింది. దానికి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రెస్పాండ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా దీంట్లో మీరు ఒక రెస్పాండ్ చేయగలిగితే పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దాని మీద ఏమన్నా మీరు వారికి? నేను మనస్ఫూర్తిగా ఈనాడు గ్రూప్ని అభినందిస్తున్నా. ఒక సామాజిక బాధ్యత కింద సుజలాం సుఫలాం ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరు ముందు తీసుకుపోయారు. చాలా బాగా చైతన్యం తీసుకొచ్చారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు యొక్క గొప్పతనం. దానికి అభినందిస్తున్నాను. నేను ఆ రోజు కూడా చెప్పాను, దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన మీడియా కూడా చేయమని చెప్పా. కొంతమంది చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నాం. మేము కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్నాం. అది కూడా ఒక నిర్దిష్టమైన విధానంతో భూగర్భ జలాల్ని ఎక్కడికక్కడ ఆడిట్ చేస్తాం. అందుకని మీరు చూస్తే ఏ రాష్ట్రంలో పెట్టలేదు. 1254 ఫిజియోమీటర్లు పెట్టి రియల్ టైంలో ఎంత వాటర్ ఉందో చెప్తాను. రెండోది, రేపు రాబోయే రోజుల్లో వర్షపు నీరు ఎంత వస్తుంది రాష్ట్రంలో రియల్ టైంలో మానిటర్ చేస్తాం. రెయిన్ గేజెస్ పెట్టి అక్కడి నుంచి భూగర్భ జలాలుగా ఎంత కన్వర్ట్ అయింది, సర్ఫేస్ లో చెరువుల్లో రిజర్వాయర్లో ఎంత నీళ్లు ఉందో కూడా రియల్ టైం మానిటర్ చేస్తాం. సెన్సార్ పెట్టాం. అన్ని 500 ఎకరాల కంటే పైనుండే అన్ని చెరువుల్లో నీళ్లు ఎంత ఉంటాయో ఆ చెరువుల్లో నీళ్ళన్నీ కూడా సెన్సార్లో ఆన్లైన్లో తీసుకొని 90% మానిటర్ చేసి సర్ఫేస్ వాటర్, భూగర్భ వాటర్ ఇది చేసిన తర్వాత ఎంత వర్షం పడింది, ఎన్ని టీఎంసీలు వచ్చింది. మన రాష్ట్రంలో 1000 టీఎంసీలు వస్తే 100 సెంటీమీటర్ల వర్షం పడితే 5000 టీఎంసీ నీళ్లు వస్తాయి. 5000 టీఎంసీ నీళ్లు వస్తే 2500 టీఎంసీతో మన రాష్ట్రం అన్ని పంటలు కాపాడుకోవచ్చు. 10,000 ఎకరాలతో లెక్కేసుకోండి, 2 కోట్ల ఎకరాలు కాపాడుకోవచ్చు. అందుకని మీ శాసనసభ్యులందరినీ ఒకసారి అందరికీ పార్టిసిపేట్ చేయాల్సిందిగా మీరు పార్టిసిపేషనే కాదు, మా వాళ్ళకందరికీ అకౌంటబిలిటీ పెడుతున్నా. వాళ్ళ పర్ఫార్మెన్స్ లో కూడా ఇది ఒక భాగం పెడుతున్నాం. అందరికీ పని చేయమని. ఆఖరిగా రానున్న 5-10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతాం? కష్టాలు ఉన్నాయి. ప్రజల్ని సమాయత్తం చేస్తున్నాం. ఆర్థిక లోటుపాటు ఉంది. కట్టుబట్టలతో ప్రారంభించాం. ఇంకా పూర్తిగా స్టెబిలిటీతో అడుగు వేసే పరిస్థితులు. అడుగు వేయాలంటే కొంత తర్వాత ఉంది. దానికి కారణం ఇంకా కూడా మనం నిలబడుకునే పరిస్థితులు లేవు. ఆర్థిక నిబంధనలు, అప్పులు. ఆ రోజు మనం వచ్చినప్పుడు ఆదాయం లేదు, కట్టుబట్టలు, కానీ అప్పు మాత్రం భారం మన తింపెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతున్నాం. కానీ ఎంత కష్టపడినా రాత్రి మనం అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోలేము. ఎంత తెలివి ఉన్నా, ఎంత కష్టపడినా రాత్రి కావు. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, ఒక దృఢ సంకల్పం ఉంది. కష్టాలు శాశ్వతం కాదు. కష్టపడదాం. వనరులు ఉన్నాయి. ఆ వనరులు సద్వినియోగం చేసుకుందాం. సమిష్టిగా కృషి చేస్తే డెఫినెట్గా అన్ని ఇబ్బందులు తగ్గిస్తాం.
అధిగమించడమే కాదు, నేను ఒక నిర్దిష్టమైనటువంటి విషయం ఇచ్చాను. 2022కి ఇన్ని ఇబ్బందుల్లో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. 2050కి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ డెస్టినేషన్కి తయారు కావాలి. దీనికి కావలసిన ఆలోచనలు చేద్దాం, సమిష్టిగా వనరులు సమీకరించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం, సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా చేద్దాం, అభివృద్ధికి నాంది పలుకుదాం, ఆనందదాయకమైన సొసైటీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. అది జరుగుతుంది. దానికోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అదే రకంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం.